ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. ప్రచారంలో భాగంగా దర్శి నగర పంచాయతీలోని 3-4 వార్డులలో పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ప్రచారానికి వచ్చిన గొట్టిపాటి లక్ష్మికి దర్శి ప్రజలు అడుగడుగునా స్వాగతం పలికారు. మీ ఇంటి ఆడబిడ్డగా తొలి మహిళా అభ్యర్థిగా దర్శి నియోజకవర్గానికి వచ్చానని మీ ఆశీస్సులు నాకు అందించాలంటూ గొట్టిపాటి లక్ష్మి దర్శి ప్రజలను కోరుతున్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా దర్శి బరిలో నిలిచిన లక్ష్మి గెలుపు ఖాయమంటూ స్థానిక ప్రజలు తెలియజేస్తున్నారు. కిష్టనపాలెంలో అత్యంత మెజార్టీతో మేము గొట్టిపాటి లక్ష్మి గారిని గెలిపించడానికి మేము అందరం స్వయం కృషితో పనిచేసి ఆమెను గెలిపించాలని మేము అందరం సిద్ధమయ్యి సిద్ధంగా ఉన్నాం. నా పేరు ఇత్తడి చేరావు. నా పేరు గొల్లపూడి వేణుబాబు, తాళ్ళూరు మండలం కొరబడపాలెం దర్శి నియోజకవర్గం రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి. ఇప్పుడు ముఖ్యాంశం ఏంటంటే దర్శి నియోజకవర్గంలో గొట్టిపాటి లక్ష్మి గారు ప్రచారంలో కానీ ముందంజలో పోతూ ఉంది. వైసీపీ నుంచి భారీగా తెలుగుదేశం పార్టీలో చేరికలు నిన్న గంగవరంలో తూర్పు గంగవరం తాళ్ళూరు మండలంలో భారీ చేరికలతోటి మంచి మెజార్టీ రావాలని లెక్కలో జనాలు స్పందన వచ్చి వైసీపీని కొండ బద్దలు కొట్టిన టీడీపీ ముందంజలో ఉంది. ఇప్పుడు టోటల్గా నిన్న మళ్ళీ మల్లమూరు మండలంలో మండల పార్టీ వైసీపీ అధ్యక్షుడు బిజ్జం సుబ్బారెడ్డి పార్టీలకు చేరినారు. దొనకొండలో జడ్పీటీసీ అండ్ వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇట్లా ఒకరని కాదు 5 మండలాల్లో 5 టౌన్లో కానీ మొత్తం ఆదరణ చూస్తుంటే గొట్టిపాటి లక్ష్మి గారిని మంచి ఆదరణ చేయాలని మన తోడుపుట్టులాగా ఆడపిట్టలాగా అందరూ గౌరవిస్తా సైకిల్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు. అట్లానే మన రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి రావడానికి ఎక్కువ ఉంది. 120 సీట్లతో ఎన్డీఏ కూటమి